జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం సమస్యల వలయంగా మారిందని ఆరోపించారు విద్యార్థులు. వర్సిటీలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారంటూ జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ పరిపాలన భవనం ముందు బైఠాయించి ధర్నా చేశారు విద్యార్థులు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించారు. యూనివర్సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా అధికారులు స్పందించడం లేదంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజెన్సీలను రద్దు చేసి నూతన ఏజెన్సీలను నియమించాలని కోరారు విద్యార్థులు. ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈరోజు సమస్యలకు నిలయంగా మారింది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈరోజు ర్యాంకర్లుగా ఉన్నటువంటి విద్యార్థులు, ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు గ్రామీణ విద్యార్థులు చాలామంది జేఎన్టీయూలో ర్యాంకర్లుగా ఉండి జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు ఈరోజు రూములు సరిపోట్లే అని చెప్పి హాస్టళ్ళు కేటాయించట్లేరు. ఈరోజు అదే డిమాండ్తో ఈరోజు 1 BHKలు ఖాళీగా ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ క్వార్టర్స్ 1ని కన్వర్ట్ చేసి బాయ్స్ హాస్టల్గా కన్వర్ట్ చేయాలనే డిమాండ్తో ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ ముందు, అదేవిధంగా వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఏం చెప్తా ఉన్నారు, పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 10ల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా వసతి గృహాలు సరిపోవట్లేదు. కాబట్టి వెంటనే ప్రతి విద్యార్థి కూడా, అర్హులైన ప్రతి విద్యార్థికి, అప్లై చేసిన ప్రతి విద్యార్థికి హాస్టల్లో రూమ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జేఎన్టీయూ అధికారులను జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్సు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కొత్త కోర్సులు, బయోటెక్నాలజీ కావచ్చు, జియో ఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సిఎస్సి, ఏఐఎంఎల్ కావచ్చు, కొత్త కోర్సులు వచ్చినాయి. ఆ కొత్త కోర్సులకు ఫ్యాకల్టీ లేరు, కొత్త భవనాలు లేవు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు. కాబట్టి కొత్తగా ప్రారంభించిన కోర్సులకు వెంటనే నూతన భవనాలు నిర్మించాలని చెప్పి జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ డిమాండ్ చేస్తూ ఉంది. సెక్యూరిటీ ఏజెన్సీలు కానీ బయట వ్యక్తులకి తొత్తులుగా పని చేసుకుంటూ ఈరోజు ఈ యూనివర్సిటీ పేరుని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఏజెన్సీలను కూడా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన కూడా యూనివర్సిటీ అధికారులు మాకు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా త్వరలో ఈ నిర్ణయాన్ని వాళ్ళు మాకు వెల్లడించనున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్క్ చేసేటువంటి వర్కర్లకి కేవలం 7,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. హౌస్ కీపింగ్ వాళ్ళకి ఆ ఏజెన్సీని కూడా మార్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా 7,000 రూపాయల జీతం వాళ్ళకి సరిపోక వాళ్ళు ఏదైతే తూతు మంత్రంగా పనులు అయితే హాస్టల్స్లో చేస్తూ ఉన్నారు. అందుకు కారణంగా హాస్టల్స్లో ఏదైతే పరిశుభ్రత అనేది లేదు. కావున దీనిపైన యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి మా డిమాండ్లని వెంటనే సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఫెసిలిటీస్ లేకుండా ఆ ప్రిన్సిపాల్ ఏసీ రూల్ వేస్తున్నాడు అని మళ్ళీ పేపర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మన స్టూడెంట్స్ 2-3 వేలు ఉంటే డ్యూస్ రావు, 2 లక్షలు